अण्णा किती अण्णा साइड మార్పు వచ్చింది కదా. అయితే ఈ వృద్ధులకు వితంతువులకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తే తప్ప వాళ్ళు ఓటేసే పరిస్థితి ఉండదు. బడ్జెట్ పెన్షన్ ఎగరగొట్టిందా లేదా? దయచేసి ఈ విషయాలను మీరు గ్రామాల్లో పెట్టండి. మా నాయకులు మా కార్యకర్తలు ఈ వీడియోలు కావాలంటే సెల్ ఫోన్ డౌన్లోడ్ చేసుకోండి. వాళ్ళన్నా చెప్తా మీ అందరికీ ఫోటోలు తీస్తాడు. తీసుకుపోయి ఇవ్వండి. వాళ్ళకి రైతులకు చూపించి మహిళలకు చూపించి మహిళలకు చూపించండి. ఆడియో వస్తలేదు దయచేసి వీడియోలు ప్రజలకు చూపించండి. ప్రజల్లో చర్చ పెట్టండి. సాయం చేసింది మన ప్రభుత్వం. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతు బీమా లాంటి పథకం తెచ్చి 1,11,000 మంది రైతు కుటుంబాలను ఆదుకున్నది మన బీఆర్ఎస్ పార్టీ. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. మంచినీళ్ళ కష్టాలు ఇచ్చాం, కరెంట్ కష్టాలు ఇచ్చాం, రైతులు 2 పంటలు పండించుకున్నట్లే చేశాం. కాంగ్రెస్ మాట్లాడిన మీరు ఏం చేసిండు అని బీఆర్ఎస్ రాకముందు ఈ రాష్ట్రంలో 96 లక్షల మెట్రిక్ టన్నుల రాష్ట్రానికి ఇవాళ 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరకు ఈ తెలంగాణలో పండుతా ఉన్నాయి. వడ్డీ పడ్డా 3 కోట్లు 3 అంతలు వడ్డీ పెట్టి రాకుండా నీళ్ళు ఇస్తే, చెరువులు బాగా చేస్తే, ఎగ్జామ్లు పెడితే, కరెంట్ ఇస్తే, పెట్టుబడి సాయం చేస్తే, సకాలంలో ఎరువులు అందిస్తే ఇవాళ 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరకు పెట్టింది. కాంగ్రెస్ వచ్చాక మళ్ళీ ఎరువుల కట్ట చెప్పుల దగ్గర పెట్టుకుని శుభ్రైపోయింది. మళ్ళా సమస్యలు రానుకొని ఇంకా 4 రోజులైతే అన్ని అర్థమైంది. మొన్న కర్ణాటక ఎన్నికల్లో వస్తే మాట్లాడింది. కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 8 నెలలు ఆడలో 5 గ్యారెంటీలు అన్నారు. రుణమాఫీ మోసం చేసిండ్రు. నేను రంగా చేసి రైతులంతా బయట ఉన్నా. అయితే ఆ కర్ణాటక చూసిన వాళ్ళను ఏ పార్టీ ఎన్నికలు లేనట్టు కాంగ్రెస్ మొన్నే వచ్చింది కదా, 8 నెలలైంది కదా, 25 ఎంపీలు ఉన్నాయి, ఎన్నికలు దగ్గర 5 వస్తే ఎక్కువ 2, 3, 5 లోపల కూర్చొని అయ్యో మొన్ననే గవర్నమెంట్ వచ్చింది కదా, ఏమైంది కదా జనం అంతా బాధపడుతుంది. కాంగ్రెస్ ఎందుకు ఓటేసి మారి ఇలా కోపంగా ఉండగా పార్లమెంట్ ఎన్నికల్లో మా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సిద్ధులు ఓడగొడుతుందని చెప్పి కర్ణాటక రైతులు చెప్తా ఉన్నారు, ప్రజలు చెప్తా ఉన్నారు. మన దగ్గర కూడా ఇప్పుడు 2 నెలలైంది. ఇంకొక 5 నెలలు 6 నెలల వరకు మీరు సర్పంచ్లకు, కౌన్సిలర్లకు, జడ్పీటీసీలకు నిలబడితే టీఆర్ఎస్ 50 మంది ఎదుర్కొని దొరకబట్టి మీకు ఓటు చేసే పరిస్థితి వస్తుంది. ఇంకేం చెప్తాం? ఏముందో దబాయిస్తున్నాడు, ఎన్నో దబాయిస్తూ మాకి 40 రోజులు దబాయిస్తాడు. 60 చేయాలి. ఇంకా 40 జనం దబాయిస్తున్నారు. ఊళ్ళకి వస్తే కాంగ్రెస్ జనమే దబాయించే పరిస్థితి వస్తుంది.
ఎన్నికల్లో తెలంగాణ 17 గెలిస్తే ఆడికి అమలు చేయాలి. నాయకులు తెలుసు 17 గెలవాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంట. రాహుల్ గెలవాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే మనకి ఆడగారికి ఆమె కావాలంట. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మొన్న నిన్నదాకా ఐతిహాసికంలో రాహుల్ గాంధీకి దేవుడు వాదనగా ఉన్న మమతా బెనర్జీ గారు మన టీవీలో చెప్పిన చూస్తారు కొంతమంది. ఏం చెప్పింది? ఏ దానికి కాంగ్రెస్ వాళ్ళు బాగా మాట్లాడుతూ మీకు ఎన్నికలేంటి, నేను ఉండనే ఉంటాను విజయాన్ని బయటపోతున్నానని వెళ్ళిపోయింది. పోకుండా మాట్లాడారు. మీ కాంగ్రెస్ రాముంటే మొత్తం భారతదేశం మీద 40 ఎంపీ గెలుపుని ఒకటి చేయాలి. 40 ఎంపీ గెలిపిస్తే ఇలా కాంగ్రెస్ ఎంత దేశంగా 47 అది దాటే మనకు లేదు. అంటే కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో ఉండే పరిస్థితి లేదు. ఇక మీకు గెలుస్తాము కానీ గెలిచినట్టు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాక ఈ ఆధికారాన్ని అమలు చేస్తారు. అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, మీరు ఆధికారాన్ని అమలు చేసేది లేదు అని చెప్తున్నారు కదా. మనం ప్రజలు చెప్పాల్సింది ఒకటే, గల్లీ ఎవరున్నా ఢిల్లీ ఎవరున్నా మన కోసం పనిచేసుకోడు, తెలంగాణ కోసం కొట్లాడేవాడు, మన కష్టంలో ఆదుకునేటువంటి మనం గెలిపించుకోవాలి, టీఆర్ఎస్ పార్టీనే గెలిపించుకోవాలని చెప్పి చెప్పాల్సిన అవసరం. ఈ ఆదాయాన్ని అమలు చేయించాలంటే మనం టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలవాలి. ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలంటే, కాంగ్రెస్ గురిబాగి చెప్పాలంటే టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని మనం ప్రజల్లో కడలిగా ఇవ్వాలి. ఇక్కడ మాట తప్పలేదా? డిసెంబర్ 9 2 లక్షల పెన్షన్ ధోకా, అదే 4,000 పెన్షన్ ధోకా, 500 బోనస్ ధోకా, 24 గంటల కరెంటు ధోకా, 4,000 నిరుద్యోగుల వృత్తి ధోకా. ఇవన్నీ అబద్ధాలు చెప్పారు కదా. మరి ధోకా వారికి కాంగ్రెస్ బుద్ధి చెప్పాలా వద్దా? దీన్ని మేము చర్చలో పెట్టాలి. ఎవరు అదే మాట్లాడి మా కార్యకర్తలకి ఆందోళన పెడుతున్నారు, వస్తున్నారు. ఇక అంతకు రెట్టింపు మీరు తాగిన గురపాఠం చెప్తాం, జాగ్రత్త చెప్తాం. మా కులాన్ని కార్యకర్తల మీద ఎవరిని అక్రమ కేసులు పెట్టినా, ఎవరిని ఇబ్బంది పెట్టినా మొత్తం టీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటాం, ధైర్యంగా ముందు చేస్తా ఉన్నాం. ఇవన్నీ మా పల్లాలు ఎంత దుర్మార్గం. కనీసం ఒక గడం కూడా లేదట. నువ్వు గవర్నమెంట్ కబ్జా చేస్తామని ఎందుకు పల్లారాయని గట్టిగా మాట్లాడతారు, ధైర్యంగా మాట్లాడతారు. ధైర్యంగా ఏమైనా ప్రశ్నిస్తున్నారు కనుక, గట్టిగా ఉద్యోగులకు అనుకున్నారు కనుక ఆయన చేయాలి పగబట్టే ప్రయత్నం చేస్తున్నారు. పగబట్టే భయపడుతున్నారు. ఇంకా బెప్పులు ఆయన రచించరు. ఎవరు మేమందరం మీకు అండగా ఉంటాం. దయచేసి కార్యకర్తలు ఇది ఒక చిన్న స్పీడ్ లేకుండా రోడ్డులో పోతే ఒక స్పీడ్ లేక వచ్చిందనుకో బండి స్లో అయ్యారు. తర్వాత దాకా మన పికప్ తీసుకొని స్పీడ్లో పోతుందా లేదా అంతే తప్ప ఎక్కడ కూడా అదే సరే. కాళేశ్వరం మీద చూడా ప్రచారం చేస్తున్నారు. కాళేశ్వరం అంటే 21 పంప్ హౌసులు, 19 రిజర్వాయర్లు, 203 కిలోమీటర్ల టన్నులు, 3 బ్యారేజీలు. అందులో ఒక బ్యారేజ్ కొద్దిగా దెబ్బతింటే ప్రపంచమే మునిగిపోయింది. మొత్తం కాళేశ్వరమే మునిగిపోయిందని ప్రచారం చేస్తున్నారు. మీకు బాగా తెలుసు, ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ దేవాలయ మోటార్ వస్తే బయట పడాలని గాలి ఎగలేదా? ఎగిరేవా? మరి ఏమైంది? ఎవరికి చేస్తూ మనం చేస్తూ మన దేవాలయాలు చేసుకున్నాం. ఎందుకంటే సమస్య ఉంటే సమస్యను కారణమేదో పెట్టండి, దాన్ని వెంటనే పరిష్కరించండి, రైతుల తీసేయండి. కానీ ఏంటంటే ఏదో ఒక దుష్ప్రచారం చేసి ఎందుకంటే ఓట్ల ముందుగా అభిప్రాయాలు కనీసం పరిపాలనలో
చూస్తుంటారు. మనం ప్రతిరోజు పెట్టుకోవాలి. ప్రజల పక్షాన మనం పోరాటం చేద్దాం. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని వాళ్ళని ప్రశ్నిస్తూ మనం చూస్తున్నాం. ఎవరికి తెలిసిన ఇబ్బందులు వస్తే మేము ఉంటాం. మీ అందరినీ కూడా కంటి కప్పలాగా కాపాడుకుంటాం. ధైర్యంగా అందరూ ఒక కుటుంబ సభ్యులాగా కుటుంబంలాగా ముందుకు సాగుతామని చెప్పి మీ అందరినీ మనం చేస్తూ నాకు చాలా మాట్లాడాలంటే కానీ ఒక అత్యవసరమైన సమావేశం ఉంది. మళ్ళీ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. జై తెలంగాణ. దయచేసి అందరూ కూడా చూస్తుంటే సర్పంచ్ అందరూ కూడా ఇక్కడ సమాధానం చేసుకుంటాం. అన్నను పంపించాల్సిందిగా కోరుతూ అన్నకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దయచేసి సర్పంచ్ అందరికీ సమాధానం కార్యక్రమం ఉంటుంది. దర్శకంగా ఒక్కొక్క మండలం నుంచి వెళ్ళి సర్పంచ్ అందరినీ పిలవాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఒక 10 నిమిషాలు చూస్తుంటే నాయకులు కార్యకర్తలు 10 నిమిషాలు చూస్తుంటే 5 సంవత్సరాలు అద్భుతంగా పనిచేసిన మన సర్పంచ్ అందరికీ చాలా మంది సన్మానం చేసుకుంటూ అందరూ చూసుకుంటే మిగతా మాట్లాడుతున్నారని కానీ అన్న తప్పనిసరిగా కేసీఆర్ గారు పోటీలో వెళ్ళడం జరిగింది. దయచేసి మొదలు సర్పంచ్ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. 5 సంవత్సరాలు కష్టపడి మన గ్రామాలలో అభివృద్ధి చేసి చాలా ఇబ్బందులు మన సర్పంచులు మన పదవి అయిపోయిన తర్వాత గౌరవించుకోవడం అనేది మన కనీస బాధ్యత కనుక మన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు సర్పంచులను గౌరవించాలని కార్యక్రమం పెట్టిండు. మీటింగ్ అయిపోయిన తర్వాత చేయాలనుకున్నాం. దయచేసి మొట్టమొదటిగా తరగత సర్పంచులను మన పార్టీ ప్రజలు మరియు సర్పంచుల అధ్యక్షులు మరి తీసుకురావడంలో ఎన్నికలు తరగత మండల పార్టీ అధ్యక్షులు సర్పంచ్ దాంతోపాటు ఎంపీటీసీ ముఖ్య నాయకులుగా భారతీయ మండల ఎంపీపీ జడ్పీటీసీ ఇతర ముఖ్య నాయకులు వారితో విమర్శించే విజ్ఞప్తి చేస్తున్నారు. తర్వాత నర్మద మండల సర్పంచ్ సిద్ధంగా ఉండాలని ఎంపీ గౌరవం ఎంపీటీసీ ఇంకా సర్పంచులు సిద్ధంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము. నర్మద సర్పంచ్ ఈ కార్యక్రమం అయ్యేటప్పుడు ముందు సన్మానించుంటే సర్పంచ్ మధ్యలో ఉండాలని ఆ మండలం సంబంధించిన వాళ్ళ చేస్తాము. అభినందన